ఎపిసోడ్ 7 శ్రీకృష్ణదేవరాయల కులానికి సంబంధించిన అంశంపై తన పరిశోధనలు, పత్రాలు, శాసన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న ఎద్దనపూడి వెంకటరత్నం యాదవ్. సమకాలీన పరిస్థితుల్లో ఎవరైనా తెలియకుండా లేదు ప్రజలకి. రాజు ఎవరో ప్రజలకు తెలియకుండా ఉంటుందా? ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఎవరో మనకు తెలియదా? ఏ కులస్తులో? మన ప్రధానమంత్రి గారు ఎవరో మనకు తెలియదా? ఆయన ఏ కులస్తులో? తెలుసు కదా. ఆ విధంగానే అందరికీ తెలుస్తుందండి. దాన్ని అబద్ధం వాళ్ళు చెప్పి వాళ్ళు అబాస్పాలు అవ్వడం తప్ప ఉపయోగం లేదు. అందువల్ల వాళ్ళు ఎవరు అబద్ధం రాయరు. అబద్ధం ఎందుకు రాసుకుంటారు? రాసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎవరు తెలియని విషయాలు అవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్. కృష్ణదేవరాయలు బలిజ కులానికి చెందినవాడు కాదు అని చూపే శాసన ఆధారాల పట్టిక. శాసన ఆధారాల పట్టిక. రాయల వారు బలిజ కులానికి చెందినవారు కాదు అని చూపే శాసన ఆధారాల పట్టిక. ఆధారాలు ఇవన్నీ. అది ఇప్పుడు వాటిని గురించి చూద్దాం. విజయనగర శాసనం 1510. యదుకులానికి చంద్రవంశానికి శ్రీకృష్ణ పరంపరకు చెందిన వీర నరసింహుని కుమారుడు. యదుకులానికి చెందినవాడు. ఇక్కడ బలిజ ప్రస్తావన లేదు. తిరుమల శాసనం యదువంశంలో జన్మించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. బలిజ ప్రస్తావన లేదు. హంపి శాసనం యదుకులానికి తిలకమైన శ్రీకృష్ణదేవరాయలు. బలిజ ప్రస్తావన లేదు. యదువంశంలో పుట్టిన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయ మహారాజు. ఇక్కడ బలిజ కుల ప్రస్తావనే లేదు. తర్వాత ఈ రాజు కృష్ణవంశానికి చెందినవాడు. యదువంశము. విదేశీ యాత్రికుడు డొమింగో పేస్. తర్వాత న్యూనిస్ వర్ణన. కింగ్ ఆఫ్ ద లోనార్ రేస్, డిసెండెంట్ ఫ్రమ్ కృష్ణ. చంద్రవంశ కృష్ణ పరంపర రాజు. ముఖ్యమైన విషయం, ఈ అన్ని శాసనాలు గ్రంథాలు చెబుతున్నది యదువంశ చంద్రవంశ శ్రీకృష్ణాన్వయం. కానీ ఎక్కడ బలిజ, వణిజ, బనజిగ అనే పదాలు రాజవంశ గుర్తింపుగా ఉపయోగించలేదు. ఇది చూడాలి. ఇక ఆఖరిలో ముగింపు. శ్రీకృష్ణదేవరాయలు తనను తాను యదువంశ చంద్రవంశ శ్రీకృష్ణాన్వయ క్షత్రియుడిగా స్పష్టంగా పేర్కొన్నాడు. బలిజ కులానికి చెందినవాడని చెప్పే ఏకైక శాసన సమకాలీన శాసనాధారం ఏ ఒక్కటి లేదు. బలిజ కులానికి శ్రీకృష్ణదేవరాయలకు వంశపరమైన సంబంధం లేదు అనడం చారిత్రకంగా సత్యం. చూడండి. చాలా స్పష్టంగా ఉన్నటువంటిది. మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చండి. 1-2 సార్లు మీరు చూసుకోండి, పరిశీలించండి. ఇది వాస్తవం. మరి ఏ విధంగా అయ్యాడు శ్రీకృష్ణదేవరాయలు బలిజ కాపు కులస్తుడు? ఏ ఆధారాలతో విగ్రహాలు పెట్టి అక్కడ శ్రీకృష్ణదేవరాయలు బలిజ చక్రవర్తి అని రాస్తున్నారు? వీటికి సమాధానాలు చెప్పాలి ఇప్పుడు బలిజలు కాపులు అందరూ కూడా. ఈ కోస్తా ప్రాంతాల్లో వీళ్ళు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితులు అనమాట. ఒక విగ్రహం పెట్టడం, దాని ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్స్ను పిలవడం, ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఆ విగ్రహంతో పాటుగా వంగవీటి రంగా గారి విగ్రహమో ఎస్వి రంగారావు గారి విగ్రహమో పెట్టడం, వీటితో పాటుగా కృష్ణదేవరాయల విగ్రహం పెట్టేసి ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ కృష్ణదేవరాయలు తమ వాడుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సమాజానికి అదొక భ్రమలో ముంచుతూ ఉన్నారు. చాలా అత్యంత భయంకరమైనటువంటి కుట్ర. సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందండి. దయచేసి గుర్తుపెట్టుకోండి పెద్దలు. ఈ శాసనాధారాలను మీరు గమనించండి. ఇంకో కీలకమైన విషయం కూడా ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ కీలకంగా ఏమిటంటే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి విచిత్రాలు అన్నీ ఇన్ని కావు. కృష్ణదేవరాయల పేరుతోటి చాలా చిత్రంగా సంఘాలు పెట్టుకుంటున్నారు, సంఘాలు రిజిస్టర్ చేస్తున్నారు. రికార్డు కోసం ఉంటుందనే ఉద్దేశంతో రేపొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్ళినప్పటికి కూడా మనకి ఇన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వీలుగా ఒక వికృతమైన తెలివితేటలు నేను చాలా స్పష్టంగా ఉపయోగిస్తున్నాను ఆ పదాన్ని. వికృతమైనటువంటి తెలివితేటలతోటి ఆ సంఘాలు పెట్టుకుంటున్నారు. మీ కులం పేరుతో ఎందుకు పెట్టుకోరు? కృష్ణదేవరాయల వారి పేరుతో ఎందుకు పెడుతున్నారు? కృష్ణదేవరాయ కాపు సేవా సంఘం, కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం, లేకపోతే ఇంకోటి ఈ అర్థాలు వచ్చే విధంగా కృష్ణదేవరాయ ఆ కులం పేరుతో వచ్చే విధంగా ఒక సేవా సంఘంగా పెట్టడం. దానికి ఏదో అనాథానికి ఏదో చేస్తున్నట్టు, ఇంకోటి చేస్తున్నట్టు, ఎండాకాలం చలివేంద్రాలు మంచిళ్ళు ఇస్తున్నట్టు ఏదో రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సేవ చేయడం మంచిదే. దాని కృష్ణదేవరాయల పేరుని ఏ విధంగా జోడిస్తున్నారు? వాళ్ళ యొక్క వ్యూహం ఏమిటంటే, ఇక్కడ అత్యంత తెలివైనటువంటి వ్యూహం. వాళ్ళు తెలివి అనుకుంటున్నారు, కానీ తెలివి కాదు, అజ్ఞానం. కారణం ఏమిటంటే, ఒకే చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఒక సేవా సంస్థ ఏర్పాటు చేస్తే నేను అంబేద్కర్ గారి కులపరమైనటువంటి వారసుని అవుతానా? ఎస్సీ రిజర్వేషన్ నాకు వర్తిస్తుందా?
ఎందుకు ఈ పిచ్చి చేష్టలు, పిచ్చి తెలివితేటలు? కాస్తైనా ఉండాలి కదా ఆలోచన, ఒక్క నలుసు బుర్ర ఉండాలి కదా. తెలివైన వాడిని ఎవడన్నా కనుక్కోండి అయ్యా. నాలాంటి అమాయకులు ఇన్ని మాటలు చెప్తూ ఉంటే మీరు మేధావులు కదా, మీరు ఎందుకు ఇంత అజ్ఞానమైన పనులు చేస్తున్నారు? ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ వాడు చెప్తున్నటువంటి మాటలకి ఒక రకమైనటువంటి నేను ఆధారాలు చూపిస్తాను, అత్యంత కీలకమైనటువంటి ఆధారాలు. ఇవి సమాజం అంతా దయచేసి గమనించాలి. శ్రీ మహాభాగవతం ప్రమాణంగా యాదవులు గొలలు ఒక్కడేనని నిరూపిస్తాను. యయాతి పెద్ద కొడుకైన యదువు పేరుతో యదువంశం ఏర్పడింది, నవమ స్కంధంలో ఉంది. తరువాత దేవతలంతా వెళ్ళి ధరణిపై యాదవ వంశంలో పుట్టండి. కొంచెం జాగ్రత్తగా వినండి సార్ దయచేసి, అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే యాదవులు గొల్లలు వేరు వేరు అని చెప్పేసి బలిజలు కాపులు చిత్ర విచిత్రమైనటువంటి యాక్షన్ చేస్తున్నారు, విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఆట చేతకాని వాడు తుండి ఆట ఆడతాడు చూడండి, ఆ విధంగా తుండి ఆట ఆడుతున్నారు వీళ్ళు. అందుకోసమే రెఫరీగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ మేము కోరుతుంటాం, ఒక రెఫరీగా భావించి మిమ్మల్ని అందరినీ మేము ఒక వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దయచేసి గమనించండి ప్లీజ్. దేవతలంతా వెళ్ళి ధరణిపై యాదవ వంశంలో పుట్టండి అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు. యాదవరాజైన సూరసేనుడు మధురను రాజధానిగా చేసుకుని మాధురం, సూరసేనం అనే దేశాలను పాలించాడు. యాదవ వంశపు రాజులందరికీ మధుర ముఖ్య పట్టణం అయ్యింది. ఆ సూరసేనునికి వసుదేవుడు జన్మించాడు. ఒకనాడు నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు. రహస్యంగా కంస, దేవకీ వసుదేవులు, నందుడు, వారి బంధువులు యాదవులంతా కూడా నరులు కాదు అమరులు అని చెప్పాడు. నందగోకులంలో వసుదేవుని భార్యల్లో ఒకరైన రోహిణి ఉంటున్నది. వసువులలో ద్రోణుడనేవాడు ముఖ్యుడు. వసువులలో ద్రోణుడనేవాడు ముఖ్యుడు. అతని భార్య ధర. వారిని బ్రహ్మ వసుధపై జన్మించవలసినదిగా కోరాడు. ఆ ద్రోణుడే నందుడిగా జన్మించగా ధర యశోద అయింది. బ్రహ్మ మాట గౌరవించి హరి వారికి బిడ్డడై ఆదరించాడు. దేవాసుర యుద్ధంలో అసువులు బాసిన అసురులు భూలోకంలో రాజులై పుట్టగా వారిని వధించడానికి దేవతలను హరి యదువంశంలో పుట్టించగా వారు 101 కులమై వర్ధిల్లారు. 101 కులమై వర్ధిల్లారు. ఇది గమనించాల్సిన విషయం అన్నమాట. అందుకే యాదవుల్లో శాఖలు వచ్చినాయి. ఈ శాఖల మూలంగా కొంత అనైక్యత వచ్చింది. అది ఒక బాధాకరమైన విషయం, దురదృష్టకరం. దాన్ని ఏం చేశారంటే కొంతమంది వాళ్ళ స్వార్థాలకి వినియోగించుకొని వాళ్ళ వేరు చేశారు, కొంత వీళ్ళ అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని. ఇప్పటికీ చదువుకుంటున్నారు కాబట్టి చాలామందికి అది అర్థమైపోయింది, వాళ్ళ యొక్క దుర్మార్గపు ఎత్తుగడలు, మోసాలు, కుట్రలు. అందువల్ల వీళ్ళంతా ఒకటిగా కలిసిపోతూ ఉన్నారు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో. అదొకటి కీలకమైన అంశం గమనించాలి. 101 కులం వర్ధిల్లారు. ఈ విషయం ఎక్కడుంది? శ్రీ మహాభాగవతం 10వ స్కంధంలో ఉంది. చూడండి, మీరు ఎవరైనా రిఫర్ చేసుకోవచ్చు. దేవతలంతా వెళ్ళి ధరణిపై యాదవ వంశంలో పుట్టండి అని బ్రహ్మ అన్నప్పుడు గోకులంలో జన్మించిన వసువు నందుడు యాదవుడే కదా. అలాగే నారదుడు కంసునితో దేవకీ వసుదేవులు, నందుడు, వారి బంధువులు యాదవులంతా అంటే వీరందరి బంధువులైన గోపకులంతా యాదవులనే కదా. ఇది అర్థం చేసుకోవాలి. యదువంశంలో పుట్టినవారు 101 కులమై వర్ధిల్లారు అంటే యదు, వృష్ణి, అందక, భోజ, ఐకయ, చేది వంశం మొదలైన వంశాల వారంతా యాదవులే కదా. ఈ విధంగా గొల్లలుగా పిలువబడిన వారంతా గోపాలురైన యాదవులే. ఇది అత్యంత కీలకం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు బలిజ మహానాడు వాళ్ళు యాదవులు వేరు గొల్లలు వేరు అని చెప్పి ఒక అద్భుతమైన తెలివితేటలతోటి ఒక బ్రహ్మాస్త్రం అనుకొని దాన్ని బయటికి సంధించారు. ఇలా తెలివితేటలన్నీ నేను ముందుగా ఊహించే ఇవన్నీ రాయడం జరిగింది 3 సంవత్సరాల క్రితమే. నా పుస్తకంలో నుంచి ఇప్పుడు నేను ఉదాహరించి చెప్తున్నాను. అవన్నీ భారత భాగవతాల నుంచి నేను తీసుకొని పేజీ నెంబర్లతో సహా నేను రాసి సమాజానికి అందించాను. నేను వీళ్ళ తెలివితేటలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. నాకు తెలుసు వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళ వక్ర బుద్ధి ఏ విధంగా ఉంటుంది, ఎలా వక్రీకరిస్తారు, ఈ ఎత్తుగడలు, వ్యూహాలన్నీ నాకు తెలుసు. అందుకనే అన్నాను, చర్చకి రండి బాబు, మీ తెలివితేటలు మొత్తం చూపించండి, కుప్పలు పోయండి అక్కడ మీ తెలివితేటలు మొత్తం. మేము చెప్తాం, యాదవ జాతి తరపున మేమందరం చెప్తాం, చాలా స్పష్టంగా చెప్తాం నాయన అని చెప్తే వాళ్ళు రావటంలా. వాళ్ళకి తెలుసు వాళ్ళ బలహీనత ఏంటో తెలుసు, వాళ్ళ యొక్క డొలతనం తెలుసు, వాళ్ళ వాదనలో ఎటువంటి బలం లేదని తెలుసు, పునాది లేని ఇల్లు అని వాళ్ళకి తెలుసు. అందుకోసం వాళ్ళు ఎక్కడికి రావడం లేదు. ఉత్తుత్త మాటలు అన్నమాట, బెదిరింపు డైలాగులు చెప్పి నోరు మూయించాలనే ఉద్దేశం. మీ ఉడత ఊపు భయపడేవాడు ఎవడూ లేడు, గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు ఫోన్ చేసి ప్రతి వాళ్ళని బెదిరించడం, అంటాం, ఈ అరికథలు, ఈ దౌర్జన్యాలు ఎక్కడ చెల్లవు. ఇది ప్రజాస్వామ్య దేశం, గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రులే జైల్లో నిలబడ్డారు, బోన్లో నిలబడ్డారు ప్రధానమంత్రులుగా చేసిన వారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది భారతదేశం అంటే అర్థం చేసుకోవాలి.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు దయచేసి, అది పద్ధతి కాదు. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం కూడా చెప్తున్నాను నేను. సంస్కృత మహాభాగవతాన్ని గురించి నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ ఈ విషయాన్ని ఎంఆర్ నాగేశ్వరరావు గారు కూడా చాలా స్పష్టంగా రాశారు వారి పుస్తకంలో. గతంలో నేను మీకు వినిపించాను నేను ఇందాక. దాంట్లో చాలా స్పష్టంగా ఎందులో ఉంది, యాదవులు 1022. ఇది వసుదేవుడు నందుడు ఇరువురు జ్ఞాతులేనని యాదవులేనని చెప్పడానికి సంస్కృత శ్రీ మహాభాగవతము 10వ స్కంధం నుండి ఎంఆర్ నాగేశ్వరరావు గారు చెప్పిన ప్రమాణం ఈ క్రింది శ్లోకంలోనూ ఉదహరించుతున్నాను. నేను రాశానది. ఇక్కడ 2 శ్లోకాలు 62, 63. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. నంద వసుదేవాదులు దైవాంశ సంభూతులు, వీరిరువురు జ్ఞాతులు దాయాదులు. ఇందాక చెప్పాను నేను. జ్ఞాతులు దాయాదులు అంటే ఎవరవుతారు? కులవాళ్ళు కాదు, ఒక ఇంటి పేరు కలిగిన వారు మాత్రమే దాయాదులు అవుతారు. అప్పుడు నందుడు వసుదేవుడు ఎవరవుతారు? జ్ఞాతులు అంటే ఎవరవుతారు? వేరు కులాల వాళ్ళు అవుతారా? ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు అవుతారా? మాట్లాడే మాట కాస్తైనా ఆలోచన జ్ఞానం ఉండొద్దు. ఏమనుకుంటారు వినేవాళ్ళని? సమాజంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు. కాస్తైనా ఉండొద్దు ఆలోచన. ఇష్టం మాట్లాడితే సరిపోద్దా? నెక్స్ట్ వన్ చెప్తాను. హరివంశంలోని ఉత్తర భాగము 5వ ఖండంలో 438వ పేజీలో స్వయంగా శ్రీకృష్ణుడు ఏమన్నాడో గమనించండి. ఓ వికృత స్వరూపులారా, నేను ఒక సుక్షత్రియ వంశ సంభూతుడను, మాది యదువంశము అని చెప్పాడు. యదువంశం సుక్షత్రియ వంశ సంభూతుడను అన్నాడు. క్షత్రియులు యాదవులు అని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడని చెప్పి చాలా స్పష్టంగా హరివంశంలో 5వ ఖండంలో ఉంది. ఉత్తర భాగం 5వ ఖండంలో ఉంది. ఆ తర్వాత దేవతలంతా వెళ్ళి ధరణిపై యాదవ వంశంలో పుట్టని బ్రహ్మదేవుడు చెప్పినట్లు శ్రీ మహాభాగవతంలో స్పష్టంగా ఉంది. హరివంశం అంతటా రేపల్లె బృందావనంలోని గోపాలులందరినీ యాదవులుగా చెప్పారు. మరి అప్పుడు గొల్లలో యాదవులు వేరెలా అయ్యారు? మీరు ఏ ఆధారం చూపించి చెప్తున్నారు? తరువాత ఇక్కడ మరో కీలకమైన అంశం. దేవతలంతా వెళ్ళి ధరణిపై యాదవ వంశంలో పుట్టండి అని కదా చెప్పింది బ్రహ్మదేవుడు. అటువంటప్పుడు నందుడైన యశోద అయినా యాదవ కులంలో కాక వేరే కులంలో ఎలా జన్మిస్తారు? వేరే కులంలో ఎట్లా జన్మిస్తారు? బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాటను ధిక్కరించి వేరే కులంలో వీళ్ళు ఎలా పుడతారు, ఎవరు పుట్టిస్తారు? కాస్తైనా ఆలోచన ఉండాలి కదా. ఇష్టం మాట్లాడమేనా? కాస్త కొంచెమైనా ఆలోచన ఉంచండి, కాస్త బుర్రను ఉపయోగించండి. మేధావులు కదా మీరు. తరువాత కొంతమంది ఏం చెప్తున్నారు? యదువుకి రాజ్యార్హత లేదన్నారు, తండ్రి రాజ్యం ఇవ్వలేదు, అందువల్ల అసలు వాడు రాజే కాదు యదువు అని గతంలో కూడా ఈ మధ్య ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడటం జరిగింది. దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాము వీడియోలో కొంత. ఓకే, అది వదిలేద్దాం. హరివంశంలో యదువును పూర్వోత్తర దిశ మధ్యస్థమైన పుడమికి అధిపతిగా అభిషేకించినట్లు యయాతి స్వర్గలోకంలోని దేవతలకు ఋషులకు చెబుతాడు. ఇక భాగవతాన్ని చూసినట్లయితే యయాతి యదువుకు దక్షిణ రాజ్య భాగం ఇచ్చినట్లు స్పష్టంగా చెప్పబడి ఉంది. చూడుము, శ్రీ మహాభాగవతం 9వ స్కంధం 584వ పద్యం. 584వ పద్యం అండి. మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మహాభాగవతం 9వ స్కంధం 584వ పద్యం. అది అత్యంత కీలకమైనటువంటి విషయం. తరువాత నంద క్షత్రియ గోపాలనాత్ గోప అంటుంది బ్రహ్మపురాణం. నంద క్షత్రియ గోపాలనాత్, గోవులను పాలించడం వల్ల గోప అంటుంది బ్రహ్మపురాణం. ఈ ప్రమాణంతో చూసినా నందుడు యాదవ కుల క్షత్రియుడని స్పష్టమవుతుంది. ఇది కీలకమైన అంశాలు. ఇప్పుడు చెప్పాలి, ఈ మేధావులు గొల్లలు యాదవులు ఎలా వేరు అయ్యారో చెప్పాలి. ఇక్కడ చూడండి. పోతనామాత్య విరచిత శ్రీ మహాభాగవతంలో యదువుకు తన రాజ్యంలోని దక్షిణ భాగాన్ని పంచి ఇచ్చాడు అతని తండ్రి యయాతి. చూడుము, శ్రీ మహాభాగవతం పేజీ నెంబర్ 273. ఇది మహాభాగవతం ప్రకారం. ఇందాక చెప్పింది హరివంశం ప్రకారం, ఇది మహాభాగవతం ప్రకారం ఆ విధంగా ఉంది. అది ఇక్కడ మరో కీలకమైన అంశం చెప్తాను నేను. యాదవులు క్షత్రియులే కాదంటున్నారు కదా.
యదువంశీయుడైన యాదవుడైన కార్తవీర్యార్జునునిపై కోపంతో అతడిని సంహరించిన పరశురాముడు క్షత్రియులపై కోపంతో 21 సార్లు దండెత్తి క్షత్రియులందరినీ ఎందుకు సంహరించాడో ఆలోచించాలి. కార్తవీర్యార్జునుడు యాదవుడే కదా, యదువు జన్మించిన వాడే కదా, యదువు వంశంలోని వాడే కదా. మరి అటువంటి కార్తవీర్యార్జునుడి మీద కోపంతో పరశురాముడు 21 సార్లు దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ క్షత్రియులను సంహరించాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి కార్తవీర్యార్జునుడు శూద్రుడై ఉంటే మరి ఆయన క్షత్రియులు ఎందుకు సంహరించాలి? శూద్రులను కదా సంహరించాల్సింది. ఓకే, ఇక్కడ కీలకమైన ప్రశ్న కూడా. మరి బలిజలు మేము క్షత్రియులము, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మేము తురోసుల వంశీయులము, అది ఇదని హరికథలు చెప్తూ ఉన్నారే ఎన్నో చరిత్రను వక్రీకరణలతోటి. మరి మిమ్మల్ని ఎవరిని చంపలేదే? ఏది ఒక్క రాజును మిమ్మల్ని చంపాడని చెప్పండి. మీరు క్షత్రియులైతే మిమ్మల్ని చంపాలి కదా పరశురాముడు. ఏది ఒక్కడిని చంపాడని చెప్పండి, ఒక్క ఆధారం చూపించండి అండి. సమాజానికి చూపించండి, నాకు కాదు, మా యాదవ జాతికి కాదు, సమాజం మొత్తానికి చూపించండి. అప్పుడు మీ మాట నమ్ముతారు, విశ్వసిస్తారు, సమాజం గౌరవిస్తుంది, నమ్ముతుంది. అది మీ విశ్వసనీయత నిరూపించుకోవడం అంటే ఉత్తిత్తి మాటలు కాదు. ఏ ఉపయోగం ఉత్తిత్తి మాటల వల్ల? వాటి వల్ల విశ్వసనీయత పెరగదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీలకమైన విషయం కూడా మళ్ళీ ఇక్కడ చెప్పాలి. బ్రహ్మదేవుడు కశ్యపుడిని పిలిచాడు. అన్నీ తెలిసి నీవు ధర్మం తప్పావు, వరుణదేవుని గోవులను తస్కరించావు, కావున నీవు నీ భార్యలు యదుకులంలో జన్మించి గోవులను కాచుకోండి. ఇది కీలకమండి. యదుకులంలో జన్మించి గోవులను కాచుకోండి అన్నాడు. గోవులను కాసుకునే యదువంశంలో జన్మించమనలేదు బ్రహ్మదేవుడు. ఇది అత్యంత కీలకమైన విషయం. యదువంశంలో జన్మించి గోవులను కాసుకోమన్నాడు. అదేం తప్పు పని కాదు గోవులను కాసుకోవడం అంటే. ఆనాడు మార్గద్రవ్యం అంతా గోవే, మొన్నటి వరకు గోవే ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. పురుషోత్తముడు వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువు నీకు పుత్రునిగా జన్మిస్తాడు అని చెప్పాడు. ఇది కీలకమైనటువంటి అంశం. యదు కులంలో జన్మించి గోవులను కాసుకోమన్నాడు. గోవులను కాసుకునే యదు కులం అనలేదు. యాదవులు క్షత్రియులు, యదు క్షత్రియుడే, అతని తండ్రి యయాతి క్షత్రియుడే, అతని తండ్రి ఆ వంశ పరంపర మొత్తం క్షత్రియులే కదా. వీళ్ళు గొల్ల ఎలా అయ్యారు? గో పాలన వలన వీళ్ళు గొల్ల అనేటువంటి ఒక ముద్దు పేరు లాంటి పేరు వచ్చింది అంతే. Thank you.